ఓకేనండి, మాకు వచ్చిన బిర్యానీలో ముందైతే కూర అయితే వేసేసుకున్నాము. గడుగున కూర వేసేసుకొని తర్వాత రైస్ కూడా ఇంకా బాగా ఆరిపోయింది పొడిపొడిలాడుతూ. ఇంకా రైస్ బిర్యానీ రైస్ అయితే దీంట్లో వేసేసుకుందాం, అంతేకమ్మా. తర్వాత ఇంకా మనకి ఫ్రై అయిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఇంకా ఫ్రై అవ్వలేదు. ఫ్రై చేసుకొని తర్వాత పైన పెట్టేసుకుంటాము. మొత్తం పోసామా ఇంకా లేపు. ఇంకా రైస్ అయితే పోసేసుకున్నామండి. ఇంకా నెగిటివ్ కామెంట్స్ మాత్రం ఎవరు చేయొద్దు, మా స్టైల్లో చేసుకుంటున్నాం అన్నమాట ఈ బిర్యానీని. ఓకే, ఇంకా అడుగునైతే కర్రీ వేసేసుకొని పైన రైస్ అయితే ఇంకా ఇటు చేసేసుకున్నాము. ఇంకా ఉన్న రైస్ కూడా వేసేసుకొని ఇంక మూత పెట్టేసుకుందామండి, సరేనా. దీని మీద ఇంకా కొత్తిమీర, కరివేపాకు, తర్వాత వచ్చేసి ఇంకా నూనెలో ఫ్రై అయిన ఉల్లిపాయలు అవి మొత్తం పైన వేసేసుకుందాం. ఓకేనండి, ఇంకా కర్రీ ఇంకా అడుగున కొంచెం గ్రేవీ ఉంటే మన వైట్ రైస్ బిర్యానీ రైస్ వేసేసుకొని మా అమ్మాయి ఇంకో తల ముద్ద పెడుతుంది అందరికి. నేను ఒక ముద్ద తిన్నాను. ఓకేనండి, ఇంక రైస్లో అయితే ఇంకా పుదీనాను కరివేపాకు వేసేసుకుందాము. ఇవే కదా మన ఫ్లేవర్స్ కావాల్సింది. ఇంకా మనం ఇది రంగు ఉండదు కదా, కలర్ వేసుకోవచ్చు. కానీ ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి మేము కలర్ వేసుకోవట్లేదు, అంతేగామా. ఓకేనండి, ఇంక మూత పెట్టేసుకుందాము. ఇంకా మా స్టైల్ అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలతో అంతా హడావుడిగా ఉండి ఇంకా పని ఈ పని చేసుకుంటా ఒకటి ముందు వేయడం ఒకటి వెనక వేయడం అలా అవుతుందిలేండి, సరేనా. ఏదైనా కానీ బిర్యానీ మనం తినాల్సిందేగా, అంతేగా. అమ్మా, చిన్న చెల్లెమ్మా, ఇప్పుడు బిర్యానీ అయితే చేసేసావు, నీ చేతుల మీద ఇంకా కర్రీ కూడా చేస్తే ఒక ముద్ద తింటాం అమ్మ, ఫుల్ ఆకలి అవుతుంది. సరేనండి, ముందు నూనె వేసుకోవాలి. మా చెల్లెలు మాట్లాడరు, నేనే మాట్లాడాలి. మా భార్యలకి మా మరదలకే మొహం ఆటం. ఇంకా మా చెల్లెలు ఎప్పుడు అమ్మాసిపోయిన వచ్చేవాళ్ళకి పాపం వీళ్ళు మాత్రం ఏం మాట్లాడతారు. మరి చెప్పు, మరి నుండి చెప్పురా త్వరగా. నువ్వు చేయొచ్చుగా, మా అమ్మాయిలో చేపిస్తున్నావు ఏంది? ఈ ఒకరోజు చేయలేక బావా, రేపు నుంచి నేనే చేయాల్సింది. మన 15 రోజుల పండగకి వాడికి రెండుకి, అందుకని ఇంకా తప్పులేదులే. సరేనండి, ఉల్లిపాయలు అయితే బాగా వేగాలి. బాగా వేగేంత వరకు అయితే ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత చికెన్ వేసుకొని ఇంకా వండించుకోవడం. సరే, వేగిన తర్వాత పిలవండి, బిర్యానీ ఎట్టుందో చూసొస్తాం మేము పోయి. సరే, అంతే చూసిరా అమ్మా. ఇంకా ఇప్పుడేనండి ఆనియన్స్ బాగా వేగినాయి నూనెలో. ఇంకా బిర్యానీ కూడా చాలా వరకు అయిపోవచ్చింది. దాని మీద ఇంకా కొంచెం కలరింగ్ ఉండాలని చెప్పేసి ఇంతగా పుదీనా కరివేపాకు వేసుకున్నాము. తర్వాత వచ్చేసి లాస్ట్గా ఇంకా ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం అండి. గోల్డెన్ రంగులోకి వచ్చినాయి కదా, పూర్తిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. అడుగున ఒక 1/2 కేజీ ముక్కలు ఉంటాయి. దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మా బ్యాచ్. రెడీ అయిపోయినట్టే, మా నాన్నమ్మ దగ్గర ఉండి ఇంకా అన్ని చూసుకుంటా ఉంది. సూపర్ బిర్యానీ. ఓకే, అట్ట పెట్టాలి. సరే, మా నాన్న దగ్గర ఉండి ఇంకా కొంచెం మంట ఎగేసుకుంటూ చూసుకుంటుందండి. లేదా చేయట్లేదా ఆ పని కూడా? ఏమా కర్రీ ఎంతవరకు వచ్చింది? తర్వాత వేగాలి ఇంకా. ఓకే అండి, ఇంకొద్ది నుంచి ఒకటే ఈదురుగాలి. ఇంకా ఈదురుగాలికి ఏదైతే అయింది ప్లస్ పాయింట్, మనకి బట్టలు శుభ్రంగా ఇంకా ఆరిపోయినాయి మాట. మా చిన్నమ్మ వచ్చి ఉదయాన్ని మొత్తం బట్టలు మొత్తం ఉతికేసింది. ఇంకా అక్కడ మోటార్ లేదు కదా గుంటిపాలెంలో, ఇక్కడ మోటార్ ఉందని చెప్పేసి వచ్చి ఉత్తుకోవాలనుకుంది. కానీ కరెంట్ పోయింది. కరెంట్ పోయేసరికి డ్రమ్ములు అవి తోడుకొని ఇంకా చేసుకుంది మాట. అను ఉల్లిపాయలు బాగా వేగినాయా? పసుపా తగినంత పసుపు అండి. ఎవరమ్మా అమ్మ వీడియో కాల్ చేసిందా? ఓకేనండి, ఇంకా మా అమ్మగారు ఆన్లైన్ లో వచ్చారన్నమాట, వీడియో కాల్ చేస్తున్నారు. ఏంద్రా నా కొడక ఎలాగున్నవారు అని అడుగుతుంది. బాగా అమ్మ అని చెబుతున్నాను. అమ్మా, ఈ రోజు మీ స్పెషల్ ఏమేమి చేసుకున్నాను తెలుసా? చూపిస్తాను, అది చూడు మా చూపిస్తా. అదిగో అనుష చేస్తుంది. ఇంకా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పసుపు వేసుకున్నాం అండి. పసుపు వేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ నూరేసి ఇంకా మొత్తం వేసేసుకున్నాం. రోట్లో నూరింది మొత్తం పేస్ట్ మొత్తం. కూర
అదే ఆ రోడ్లు నూరింది కదా. పొద్దున్న వేసేలేక పచ్చుకుందలేవా? ఏం చేస్తున్నా బాగున్నారా? చందన్ ఏం చేస్తుండే? తిన్నారా అన్న? రానమ్మా బిర్యానీ తిందనే. బిర్యానీ పంపిస్తానండి వాట్సాప్లో. ఇగో మీ కూతురు చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఆ పెద్ద చిన్నామా. ఇక ఈ ఎర్రడు చూడు జాంకాయోడు అడిగో ఎడచేస్తాం చూడు. హాయ్ అమ్మమ్మ ఎక్కడున్నావు? ఓకేనండి, ఇంకా మసాలా బాగా వేగేసింది. తర్వాత టమాటాలు, ఇంకా టమాటాలు వేసుకుంటే గ్రేవీ వచ్చింది మాట. ఇంకా ఉడకబెట్టిన ముక్కలు వేసుకుందాము. ఇంకా ఉడకబెట్టినయా లేదా డైరెక్ట్గా ఏడవేనా పచ్చి ముక్కలా? సరే, ఇది కొంచెం మగ్గాలి ఒక మరి. మొదలు పెట్టి ఈ మసాలా వేడికి దేనికి మరి? ఇది నిద్రపోయాళ్ళమ్మా నీ మనోడా? నేను కాదులే కానీ మా నిద్రపోయాడు. అదేం ఎగరదు, దానికి భయం లేదు నీలాగా. కొబ్బరి పొడి లేదు మా. కొబ్బరి పొడి అంటే గ్రేవీ వచ్చింది కానీ. సరే, ఎండు కొబ్బరి ఉందిగా, ఎందుకే ఇప్పుడు ఆ గ్రేవీ అన్ని మసాలా వేస్తే సరిపోద్దులే కానీ అన్ని దీన్ని పట్టు పడదు తప్ప. ఓకేనండి, టమాటా అనేది బాగా మగ్గినాయా మగ్గలేదమ్మా? మగ్గాలా? సరే. అది కాక ఈరోజు మా చెల్లెలది మ్యారేజ్ డే అండి. మీ అందరూ విషయం చేయండి. మా చెల్లెలకి అందుకే 1000 రూపాయలు చీర ఇప్పుడే బుక్ చేశాను. రేపు గుంటూరు వచ్చేసిద్ది. రేపు గుంటూరు వచ్చిద్ది. పామా కూర చూద్దాం. మగ్గాలా? సరే కానీ చెప్పాలి. ఫుల్ ఆకులు అవుతుందమ్మా. నిమ్మకాయలు పెరుగు ఏమైనా ఉన్నాయా? తేవాలా కొట్టుకుపోయి. ఒకసారి చూడండి, పెరుగు నిమ్మకాయలు ఉండేనేమో. ఉంది, కొంచెం కర్రీలు వేయి. పెరుగు గ్రేవీగా ఉండిద్ది. నాకు బాగా చెప్తున్నాను. సరే కానీ ఓకేనండి, ఇంకా కూర అయితే బాగా మగ్గేసింది. టమాటాలు మొత్తం ఉడికేసినాయి కదా. తర్వాత ఇంకా పచ్చి మాంసం వేసుకుందాం. చికెన్ ఇంకా చికెన్ మొత్తం వేసేసుకొని తిప్పేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకోవాలమ్మా. కొంచెం వాటర్ అని కానీ లేకపోతే పెరుగు కానీ వేసుకుంటే కొంచెం గ్రేవీ వచ్చింది. ఇంకా ఈ కూర మాకు ఇంతమంది చాలని చెప్పేసి పక్కన పప్పు కూడా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట సాంబార్కి. అంతే కదా? అది మాట. ఓకే అండి, తిప్పేసుకుందాం. మొత్తం తిప్పేసుకొని ఇంకా మా బావ వాళ్ళు అందరం కలిసి భోజనం చేస్తామండి. ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మూత పెట్టేసుకోవడం. ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని లేదా కారం వేస్తావా? కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ముక్క, తర్వాత కారం ఉప్పు వేసుకుంటే సరే. ముక్క మా ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాను. ఉప్పు కారమా? ఉప్పు వేసుకున్నాను. సరే, సాల్ట్ వేసుకున్నాను కొంచెం. తర్వాత కొంచెం కలరింగ్ కోసం చెప్పేసి, అలానే కొంచెం ఆంధ్ర వాళ్ళు మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కదా, అందుకని చెప్పేసి 2 గంటల కారం వేసుకొని తిప్పేసుకుందాం. పక్కేమో ఇంకా సాంబార్ కోసం అని పప్పు అయితే ఉడుకుతూ ఉంది. చెప్పమా. గరం మసాలా కొంచెం వేసుకో, సరిపోద్ది. ఓకేనండి, ఇంకా చివరిసరిగా గరం మసాలా వేసుకుంటున్నాము. కొంచెం మిగిలిందని. అంతేగా? కొంచెం వాటర్ పోయి. మనం చాలా మంది ఉన్నాంగా, ఒక గ్లాస్ పోయి అయ్యే ఎనుగుతి. ఓకేనండి, కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. తర్వాత ఇంకా సాంబార్ కూడా రెడీ చేసేది మా చర్యలో. ఒక గ్లాస్ నీళ్ళు అదే ఉడికిద్ది, ఇంకా పక్కన పెట్టేస్తాం. ఓకేనండి, మాటలోనే ఇంకా మా చిన్న బావ చేసాడు, మా పెద్ద బావ కూడా ఉన్నాడు. అందరం కలిసి ఇంక భోజనం చేస్తాము. ఏరా జంప్ పండుగ అమ్మ రెడీ అయిపోయినట్టేనా? ఇంకా భోజనం వడ్డించండి మరి బావాలకి తింటారా?
కర్రీ ఉందా? చేయండి మొత్తం మరిగా. అమ్మా ఇంతకు అమ్మాయి కర్రీ చేసిన ఎంతవరకు వచ్చింది చూడది, అయింది అవ్వలేదు. ఓకే అండి, ఇంకా కూర అయితే బాగా మరుగుతూ ఉంది. 2 నిమిషాలు అయితే కూర ఇంకా ఉడికినట్టే, సరిపోద్ది మనకి ఈ చారువతో. తర్వాత ఇంకా సాంబార్ కూడా త్వరగా చేస్తే ఇంకా పని అయిపోద్ది, 2 పనులు. ఏంటిదమ్మా సువాసనకి? ఏమో మరి, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండే కదా, ఇంకా చెట్టు కింద హాయిగా కూర్చున్నారండి. ఓకేనండి, చివరిసారికి అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా కొంచెం కలరింగ్ కోసం అని చెప్పేసి కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాము. అయిపోయినట్టే. తర్వాత సాంబార్ చేసుకుంటే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే, త్వరగా భోజనం చేసేయచ్చు. అంతేగా, బావాలు కూడా వచ్చారుగా, మా పెద్ద బావ చిన్న బావ ఇక్కడ ఉన్నారండి. ఇంకా త్వరగా భోజనం చేసేద్దాము. ఇంకా వడ్డిస్తుంది. చెప్పు ఇదిగోండి, ఇంకా బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది. మా చిన్నమ్మ అయితే ఇంకా మా చిన్న చెల్లి అయితే అందరికి కొట్టిస్తూ ఉంది. ఇంకా కింద మనకి కర్రీ ఉందన్నమాట, బిర్యానీ ముక్కలు ఉండాలి. మొత్తం కింద కలిసి తీస్తావా? తీసి ఇంకా ప్లేట్ వరుసగా పెట్టుకుంది. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా, మా బావ వాళ్ళందరూ. బాగా రాండి, ఇక్కడ కూర్చున్నాం రండి. మెల్లంతా శుభ్రంగా తుడిచారంటే ఇంక అందరం ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చుంటాము. వడ్డించు అందరికి. రైస్ పొడి పొడి ఆడుతుందా? దీన్ని జీడిపప్పులు అయ్యామా తక్కువ, అవి ఉంటే బాగుండేది. పర్వాలేదులే, ఉన్న దాంట్లో చేసుకోవడమే. పిల్లలు పెట్టు. సూపర్. ఛాలెంజ్ ఉందా? సరే మీరు ఆగండి మరి. ఇంకా బావలు తింటారులే, మీ ముగ్గురు రెడీగా ఉండండి. ఇంకా మరి ఛాలెంజ్ అటైతే ఈపో కింద కూర్చోండి. ఈపోమా బాగా ఒక్కొక్కరికి అలవాటు ఉండదులే. కానీ సీని బాబు కూడా వేయండి ప్లేటు, పెద్ద బాబుకి. ఓకేనండి, ఇంకా మా చెల్లెలు, ఇంకా చిన్న చెల్లెలు, అలానే మా ఇంకా రాజకుమారి, మా పెద్దమ్మాయి ముగ్గురు కలిసి అయితే ఫుడ్ ఛాలెంజ్ చేస్తారంట. నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు, సరేనా? మేము తిన్నాగా ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చేయొచ్చులే, సరేనా? సరే, నాకు కూడా వడ్డించి మరి 1 గంట పెట్టు. మా చెల్లెలు నాకు కూడా వడ్డించేసింది. ఇంకా రైస్ మాత్రం చాలా బాగుంది, పొడి పొడిలాడుతూ. మొక్క కూడా బాగా ఉడికింది. నీకేమో ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళు ఇంకా చికెన్ పికిల్ ఇది రెడీ అయిపోయిందండి. కావాల్సిన వాళ్ళు ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి, సరేనా?